లూకా గారు ఇంకో కోణంలో వ్రాశారు. అవునా కాదా? అయితే విషయం ఒకటే, నలుగురు 4 విధాలుగా వ్రాశారు. అలాగే ఇర్మియా గ్రంథాన్ని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇర్మియా అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే, ఎవరు చెప్తారు? ఇర్మియా అనగానే గుర్తొచ్చేది ఏంటి? ప్రత్యేకత. ఏ ప్రవక్తకు లేని ప్రత్యేకత. 1-2 ప్రత్యేకతలు ఉన్నాయి ఇర్మియాకి. చాలామంది ప్రవక్తలు ఉన్నారు, వారికి లేనటువంటి ప్రత్యేకత ఇర్మియాకి మాత్రమే ఉన్న ప్రత్యేకత. నంబర్ 1, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను రూపించాను అంటాడు. ఇంకా ఏ ప్రవక్త గురించి అట్లా మాట్లాడలేదు దేవుడు. నంబర్ 2, ఏ ప్రవక్తని వివాహం చేసుకోవద్దని చెప్పలేదు. వివాహం చేసుకోవద్దని ఏ ప్రవక్తకి చెప్పలేదు. ఇర్మియాకు మాత్రమే వివాహం చేసుకోవద్దు అని చెప్పారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపించానని చెప్పాడు ఒకటి. రెండవది, వివాహం చేసుకోవద్దు అని చెప్పారు దేవుడు. ఈ 2 ఇంక ఏ ప్రవక్తకి లేవు. సరే, మనం గ్రంథాన్ని ప్రారంభించుదాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ ఏంటట? బెన్యామీను దేశం. ఇంతకీ ఇర్మియా ఎవరు అసలు? మనం ఎక్కడి గురించి వేస్తున్నాం అంటే, బెన్యామీను దేశంలో ఉంటున్నాడని మనం చదువుతున్నాం. ఇంతకీ ఈయన ఏ దేశం? ఇర్మియా ఎవరు బెన్యామీను దేశంలో ఉండడానికి? ఆలోచిస్తే ఇర్మియా గ్రంథంలో కొన్ని మాటలు పరిపూర్ణంగా లేవండి. వాటిని మనం ఉన్నవరకే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హీబ్రూ బైబిల్లోకి వెళ్తే, హీబ్రూ బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే, యాజకుడు అని వ్రాయబడింది ఇర్మియా గురించి. యాజకుడైన ఇర్మియా. తెలుగులో కూడా దగ్గర దగ్గర అలాగే ఉంది. చదవండి. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడని ఇర్మియా వాక్యములు. అంటే హిల్కియా యాజకుడా, ఇర్మియా యాజకుడు అనేది ఇక్కడ అర్థం కాని విషయంగా ఉంది. హీబ్రూ బైబిల్లో యాజకుడైన ఇర్మియా అని వ్రాయబడింది. రైట్. ఇంతకీ ఎక్కడున్నాడని మనం చదువుతున్నాం? బెన్యామీను దేశంలోనే. బెన్యామీను గోత్రం. బెన్యామీను గోత్రంలో లేవీ గోత్రికుడు ఎందుకున్నాడు, యాజకుడు ఎందుకున్నాడంటే, లేవీలకి స్వాస్థ్యం లేదు. అయితే ఆ 12 గోత్రాల్లో అక్కడక్కడ కొన్ని పట్టణాలు లేవీలకి ఇచ్చిన కారణంగా ఈ అహరోను వంశంలో ఉన్నటువంటి ఈ ఇర్మియా తండ్రి ఇర్మియాకి ఆ అనాతోతు అనే పట్టణం ఇవ్వడం జరిగింది. బెన్యామీను దేశంలో అనాతోతు అనే పట్టణాన్ని వీళ్ళు నివాసంగా ఉంచుకున్నారు. నివాసం చేస్తున్నారు అనాతోతు పట్టణంలో. ఇప్పుడు దాని పేరు అనాతోతు అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఇర్మియా గ్రంథంలో. అక్కడ ఇప్పుడున్న పేరు ఏంటంటే అనాతు. అనే పట్టణం, అనాతోతు అనే పట్టణం 2 ఒకటే. రైట్. తరువాత
ఇర్మియా నాన్నగారు ఎవరు? యాజకుడు హిల్కియా. మరొక చోట చదివితే రాజుల గ్రంథంలో మనం చదివితే అక్కడేముంటుందంటే ప్రధాన యాజకుడైన హిల్కియా అని రాయబడింది. బహుశా ఆ హిల్కియా ఈ హిల్కియా ఒకరా కాదనేది కొంచెం అనుమానంగా ఉంది. అయితే ఇంచుమించుగా ఒకే కాలంలో జీవించారు. యాజకుడైన హిల్కియా, ప్రధాన యాజకుడైన హిల్కియా. బహుశా ఒకరే అని కొందరు, కాదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా హిల్కియా కూడా యాజకుడు, ఇర్మియా యాజకుడు. అది మనం తెలుసుకోవాల్సిన పని. తర్వాత ఇర్మియా అనేవాళ్ళు గ్రంథంలో మీకు ఎంతమంది తెలుసు? ఇర్మియా అనే పేరు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు మీకు తెలిసి? ఏం చెప్పరు? అంత దూరం మేము వెళ్ళలేదంటారా? ఇర్మియా అనే పేరు కలిగిన వారు ఈయన ఒక్కడే కాదు, 8 మంది ఇర్మియాలు ఉన్నారు ఈయనతో కలుపుకొని. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది? 8 మంది ఇర్మియాలు ఉన్నారు. వారిని నేను మీ ముందుంచబోతున్నాను. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 31వ వచనం చదివితే, రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 31వ వచనం చదివితే అక్కడ ఇర్మియా గారు కనబడతారు మనకి. 23:31. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తెయగు హమూటలు. విన్నారు కదండి? ఎవరితనో? మరలా చదువుతాను. యెరూషలేము అతని తల్లి అంటే యెహోయాహాజు తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె. ఇర్మియా కనబడ్డాడు ఇక్కడ ఒక ఆయన. ఇంకొక ఇర్మియాను చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదివితే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం మొదటి గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం చదివితే, 4వ వచనం 8వ వచనం చదివితే అక్కడ 30 చాలండి. ఇక్కడ ఒక ఇర్మియా గారు ఉన్నారా? 8వ వచనం కూడా చదవండి. మీరు డాలులో ఈటలో వాడక చేయగల యుద్ధ ప్రాణులు, సుడుకు వంటి ముక్కు గలవారు, పండుగల నుండి జింకలంత పాదవేగం గలవారు. వారవరగా మొదటి వాడు ఏజ్రేలు, 2వ వాడు ఒబద్యా, 3వ వాడు ఎలియాబు, 4వ వాడు పుష్పన్న, 5వ వాడు ఇర్మియా. ఇంకొకరు కూడా ఉన్నారు, చదవండి. 11వ వచనం. 6వ వాడు అత్తయి, 7వ వాడు ఏలియేలు. 11వ వచనం. 10వ వాడు ఇర్మియా. చాలండి. ఇక్కడ 3 ఇర్మియాలను చూసాం మనం. ఇంకొక ఇర్మియాను చూద్దాం. 12వ అధ్యాయం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఓకే, ఇంకా మీకు తెలిసిపోతుంది కాబట్టి ముందుకు సాగిపోదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చదివితే అక్కడ ఒక అతను ఉన్నాడు. మనష్య అర్ధగోత్రంలో ఒక ఇర్మియా ఉంటాడు. ఆ తర్వాత నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చదివితే అక్కడ ఒక ఇర్మియా ఉంటాడు. రేకాబీలలో ఒక ఇర్మియా ఉంటాడు. మొత్తం ఎంతమంది? 8 మంది ఇర్మియాలు ఉన్నారు గ్రంథంలో. 8 మంది ఇర్మియాలు మనకు కనబడతారు. రైట్. ఇంతకీ ఇర్మియా ఎవరు అంటే, ప్రవక్త అని ఇంచుమించుగా చాలాసార్లు ఇర్మియా గ్రంథంలోనే వ్రాయబడింది.
అంతేకాదు ఇర్మియాను గురించి ఇర్మియా గ్రంథంలో మాత్రమే కాక ఎజ్రా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో, దానియేలు గ్రంథంలో, మత్తయి సువార్తలో, మరలా చెప్తున్నాను, ఇర్మియా గ్రంథం, ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం, దానియేలు గ్రంథం, మత్తయి సువార్త, ఈ స్థలాల్లో కూడా ఈ ఇర్మియాను గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. రైట్. ఇర్మియాని దేవుడు పిలిచినప్పుడు ఇర్మియా నేను బాలుడును అన్నాడు. నేను బాలుడును అన్నాడు. బాలుడు అంటే ఇంచుమించుగా ఎంత వయసు ఉంటుంది చెప్పండి? బాలుడు అంటే ఇంచుమించుగా ఎంత వయసు ఉంటుంది? ఇంకా కరెక్ట్గా చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. సరే, నేను రైట్. బాలుడు అంటే మనకి హై స్కూల్కి వెళ్తాం కదా, హై స్కూల్ పేరేం పేరు? హై స్కూల్ పేరేం పేరు? బాలురా బాలికల హై స్కూల్ అంటారు కదా. అంటే అక్కడ ఎంత వయసు ఉన్న వాళ్ళు ఉంటారు? మీకు ఇందాక 20 చెప్పారు కదా. రైట్. 10-12 అన్నారు కదా. 10-12 ఎలిమెంటరీ స్కూలు. 16 వరకు ఉంటే హై స్కూలే. కాబట్టి వాళ్ళని ఏమనొచ్చు? 16 లోపల ఉన్న వాళ్ళని బాలురు అంటారు. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని అంటాడు. పిల్లలు అంటే రాజులు 15, 12, 13 వయసు అప్పుడు వాళ్ళు పిల్లలు కాదు. అది కూడా చెప్తాను. బాలుడా కాదనేది కొద్దిసేపు ఆలోచన చేద్దాం. నేను 3 మాటలు ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిగా ఇర్మియా బాలుడా, రెండవది మోషే నత్తివాడా, మూడవది ఫరో దేవుని ఎరగడా. నేను 3 మాటలు మరలా చెప్తాను. ఇర్మియా బాలుడా, మోషే నత్తివాడా, ఫరో దేవుడు తెలీదా అతనికి? తెలుసా తెలీదా? ఒక దేశానికి రాజు అయినప్పుడు ఒక దేశంలో ఉన్న ప్రజలు అంటే ఇశ్రాయేలీలు అనేవారు ఆ దేశంలో విస్తరిస్తున్నారు. ఒకవేళ వారు విస్తరిస్తే మనకంటే మించిపోతారు, మనల్ని జయిస్తారు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే ఆ రాజు ఇశ్రాయేలు ఎవరో తెలుసా తెలీదా? ఇశ్రాయేలు సేవించే దేవుడు ఎవరో తెలుసా తెలీదా? అంటే పూజ చేయకపోవడం అది వేరే విషయం. ఆ దేవుడు తెలుసా తెలీదా? ఇశ్రాయేలు దేవుడు అని తెలుసా తెలీదా? ఏం చెప్పరు? తెలుసు. తెలిసినా కానీ ఏమంటున్నాడు అంటే తప్పించుకోవడానికి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగారు అనుకోండి కొద్దిసేపు ఇచ్చేస్తారా? ఎందుకని ఎవరు లేవు అంటారు. ఎందుకు లేవంటారు? ఎందుకు లేవంటే వారికి ఇవ్వడానికి మన దగ్గర లేవు. మనకు ఒక పని నిమిత్తం ఇంకొక పని నిమిత్తం ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేవు. అందుకని మన డబ్బులు ఉన్నాయంటామా లేవంటామా? అప్పుడు లేవన్నంత మాత్రం చేత డబ్బులు లేవని దాని అర్థమా? నీకు ఇవ్వడానికి లేవు నా దగ్గర అని చెప్పే ఉద్దేశంతో మనం లేవు అంటాం. మరలా వినండి మాట. డబ్బులు లేవు అన్నామంటే బయటకు వినక్కర్లేదంటే నాకు గొంతే సరిపోతుంది. అసలు డబ్బులు లేవు అని మనం అన్నామంటే లేనట్ట ఉన్నట్టు మీరు చెప్పండి. ఉంటాయి మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయండి కొద్దో గొప్ప. కానీ లేవని ఎందుకు చెప్తాం? వారికి ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేవు. నీకోసం నేను తీసి పెట్టలేదు. ఊరికి నేను జేబులో పెట్టుకొని రాలేదు నేను డబ్బులు ఇవ్వడానికి. నీకు నువ్వెవరో నాకు తెలియదు అని తప్పించుకుంటామా లేదా? అలాగే ఫరో కూడా అయ్యా మేము దేవుణ్ణి సేవించడానికి వెళ్తాము అంటే వాడెవడో నాకు తెలియదు అని ఫరో మాట్లాడాడు. అంటే ఫరో వాడెవడో నాకు తెలియదు అని మాట్లాడాడు అంటే దాని అర్థం ఏంటి? నిజంగా తెలియదని కాదు, తప్పించుకోవడానికి మాట్లాడిన మాట. రైట్. రెండవది చదువు, అక్కడే ఉంచున్నాను. నో నీడ్, థ్యాంక్ యూ. రెండవది మోషే నత్తివాడా.
మీకు అందరికీ తెలుసు అపోస్తల కార్యాల గ్రంథంలో మాటలయందు నేర్పరి అన్నాడు. అంటే నేర్పరైన వాడు నత్తివాడిని ఎందుకు అంటున్నాడు? 40 సంవత్సరాల నాడు ప్రయత్నం చేసేట వీళ్ళ నాయకులను చేయాలని, యుద్ధం చేసి గెలిచి కనాను దేశం తీసుకెళ్ళాలని 40 సంవత్సరాల నాడే ప్రయత్నం చేశాడు. అప్పుడు వికటించింది, సాధ్యం కాల. వీరు నా మాట వినరో, నన్ను నమ్మరో, అందుకని నేను వెళ్ళని చెప్పలేక ఏమంటున్నాడంటే, నాకు మాట్లాడటం రాజు, నత్తివాడని తప్పించుకోవడానికి చెప్పిన మాటే కానీ అతను నిజంగా నత్తివాడు కాదు. అలాగే ఇర్మియా కూడా ఎవరు కాదు? బాలుడు కాదు. మరి చిన్నపిల్లాడిని పిలిచి నువ్వు వెళ్ళి చెప్పమంటాడా దేవుడు? పరిమిత జ్ఞానం ఉండాలా వద్దా? వయసు లేకుండా దేవుడు అలా చెప్పడండి. ఇప్పుడు మనమైనా ఒక పనికి పంపించామంటే, అరే ఈ పిల్లవాడితో నటరు నాకు కబురు పంపి అంటారా అనరా? తెలిసి తెలియని వాడితో కబురు పంపితే మరి దేవుడు ఎవరిని పంపిస్తాడు? అతని వయసు ఎంతో ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంకొక కోణంలో ఆలోచిద్దాం, గ్రంథంలోకి వద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసెను. తర్వాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రైన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను. చదవండి, పూర్తిగా లేదు. రెహబామునకు పట్టాభిషేకము చేయటకు ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయెను. ఒక్క నిమిషం, పొరబడ్డాను. 2వ గ్రంథమేనా? రెహబాము మాట్లాడతాడు. రెహబాము మాట్లాడతాడు అక్కడ. 12వ వచనం చూడండి, పొరబడ్డు. 13వ అధ్యాయం 7వ వచనం అండి, పొరబడ్డాను. 13:7. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో నుండి. ఆగండి, ఆలోచించండి ఇక్కడ. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో ఉండి ధైర్యం లేనివాడై వారిని ఎదిరించుటకు శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి. మరలా వినండి మాట. ఎవరైనా రెహబాము ఏ దశలో ఉన్నాడంట? బాల్య దశలో ఉన్నాడంట. రెహబాము రాజు అయినప్పుడు అతని వయసు ఎంతో చూడండి. చదవండి, చదవండి. అయ్యా ఇంకొకసారి వినండి. రెహబాము రాజు అయినప్పుడు అతని వయసు ఎంతంట? ఎంతండి? 41. అంటే చిన్నవాడా పెద్దవాడా? వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారంటే, ఇప్పుడు చదువుదాం, ఇందాక చదివిన వచనం 13:7. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో నుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధం చేయటకు సిద్ధమైరి. ఎవరంట ఇతను? ఏ దశలో ఉన్నాడంట? రాజు అయినప్పుడు వయసు ఎంతంట? మరి ఏ వయసులో ఉన్నాడని చెప్తున్నాడు? అర్థమైందండి నా మాట? అంటే దాని అర్థము, అయ్యా ప్రారంభంలో ఉన్నాడు, పరిపాలన చేయడానికి వచ్చాడు అనే దాని అర్థమే కానీ ఏం కాదు. వయసు 40 సంవత్సరం, 41 సంవత్సరం. బాలుడు ఎట్లా అవుతాడు? యవ్వనం కూడా అయిపోయింది, మిడిల్ వయసుకు వచ్చాడు. 40 సంవత్సరాల లోపల కదా యవ్వనస్తులు అంటారు. ఇప్పుడు 40 సంవత్సరాలు దాటాడా లేదా? 41. కానీ వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే,
ఏమంటున్నాడు? బాల్య దశలో ఉన్నాడో అని అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? అట్లయితే ఇప్పుడు ఇర్మియాని ఈ కోణంలో ఆలోచించండి. అయ్యా నేను బాలుణ్ణి అన్నాడంటే మరి పసిపిల్లవాడేమి కాదు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. రైట్, అసలు పాఠంలోకి వస్తాను. ఉపోద్ఘాతం ఇంకా మొదలవలేదు. ఊరి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, ఆయన పేరు, ఎంతమంది ఉన్నారో తెలుసుకున్నాం. బాలుడు అన్నాడని అంతవరకే వచ్చాం. అసలు వెనక చరిత్ర ఎప్పుడైనా సరే ఏదైనా మనకు అర్థం కావాలంటే గ్రంథం వెనక చరిత్ర అర్థం కావాలి. సింపుల్గా అర్థమైపోతుంది వెనక చరిత్ర అర్థమైతే. వెనక ఏంటి? మీరు మీ ఇర్మియా గ్రంథం అంతా చదివితే మీకు అర్థమైంది ఏంటి చెప్పండి? ఎవరైనా చదువుకొని వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఇర్మియా గ్రంథం అంతా చదివితే మీకు అర్థమైంది ఏంటి? ఇశ్రాయేల్ అనే పదాన్ని కొద్దిసేపు ప్రక్కన పెట్టండి. యూదులు అనండి. రైట్. ఇర్మియా గ్రంథం అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని ఉగ్రత మీ మీదకి లేదా యెరూషలేము మీదకి వస్తుంది. దేవుని ఉగ్రత వస్తుంది. అసలు ఇర్మియాని కొట్టాలని, గోతులో వేయాలని, చంపాలని రకరకాల ఆలోచనలను ఎందుకు వచ్చాయో తెలుసా? ఇర్మియా ఏం మాట్లాడుతున్నాడు? ఈ పట్టణం కాలిపోతుంది, మందిరం తగలబెట్టబడుతుంది, ప్రజలు చెరకు వెళ్ళిపోతారో, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పి వారిని మార్పు చెందాలని ఆ గట్టిగా హెచ్చరిస్తే మార్పు చెందుతారు అన్నట్టుగా మాట్లాడుతాడు ఇర్మియా. వారు వెనకపోగా ఇర్మియాని చంపడానికి ప్రయత్నం చేస్తారు. చనిపోలేదులేండి, ఇర్మియాని వారు చంపడం సాధ్యం కాలేదు. దేవుడు అతనికి తోడుగా ఉన్నందు చేత. ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడిందో మనం చదివితే, ఇర్మియా ఏ కాలంలో జీవించాడు చెప్పండి? ఇర్మియా ఏ కాలంలో జీవించాడు? యోధా రాజుల చివరి కాలంలో జీవించాడు. యోధా రాజులు అంటే చివరి 5 మంది రాజులు. అంతకుముందు 15 మంది రాజులు పరిపాలన చేశారు. చివరిలో ఉన్న 5 మంది రాజుల కాలంలో ఇర్మియా జీవించాడు. అందుచేత రాజుల చరిత్ర మనం తెలుసుకుంటే అసలు ఆ పుస్తకం సింపుల్గా అర్థం అవడానికి అవకాశం ఉంది. మొదటి నుంచి చదువుతాను. యోధా రాజులు ఎంతమంది చెప్పండి? ఆ రాణితో కలిపి ఎవరో చెప్పారు. యోధా రాజులు, యోధా దేశాన్ని పరిపాలించిన వారు 20 మంది. ఇర్మియా వచ్చేటప్పటికి 15 మంది పరిపాలన చేశారు. తరువాత 5 మంది కాలంలో ఇర్మియా జీవించాడు, వారి కాలంలోనే ప్రవచించాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలిసి యోధా దేశంలో ఉన్నటువంటి యూదా రాజుల్లో ఎవరైనా చివరి వరకు మంచిగా బ్రతికిన రాజుగారు ఉన్నారా? అయితే చెప్పండి. నా క్వశ్చన్ అర్థమైందా? యూదా దేశాన్ని 20 మంది రాజులు పరిపాలన చేశారని చెప్పుకున్నాం కదా. ఈ 20 మంది రాజుల్లో చివరి వరకు నమ్మకంగా ఉన్న రాజు ఎవరైనా మీకు తెలిస్తే చెప్పండి. ఎవరు? ఆయన కూడా చివరి దాకా నమ్మకంగా లేరు. యోధా దేశాన్ని పరిపాలన చేసిన 20 మందిలో ఒక్కరు కూడా నమ్మకంగా లేరు. 20 మంది రాజులు ఆ రాణితో కలిపి 20 మంది కూడా దేవునికి వ్యతిరేకంగా. అయితే కొంతమంది మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, బహు చెడ్డవారు ఉన్నారు, కొంచెం మంచివారు ఉన్నారు, కాదని నేను అన్ను. అయితే పూర్తిగా దేవుని చిత్తానికి లోబడిన వారు మాత్రం ఒక్కరు కూడా కనబడరు గ్రంథంలో. ఒక్కొక్కరిని మేము ముందుంచుతాను. అవి చదివితే ఇర్మియా గ్రంథంలోకి వద్దాం. వరుసగా చదువుదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. 12, 14. అతడు తన మనస్సు
యెహోవాను వెతుకుటయందు నిలుపుకొనక చెడు క్రియ చేసెను. ఇంకోసారి చదువు నాన్న. 14 వచనం. 12, 14. అతడు తన మనస్సు యెహోవాను వెతుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? రెహబాము గురించి మాట్లాడుతున్నాడు. సొలొమోను కుమారుడు రెహబాము మొదటి రాజు. రాజ్యం విభజించబడిన తర్వాత మొదటి రాజు ఎవరు? అతను రెహబాము. ఏం జరిగింది? ఇంకోసారి చదువుదాం. అతడు తన మనస్సు యెహోవాను వెతుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. చెడు క్రియలు చేసిన దేవుడి వేదిక దాని మీద నిలుపుకోలేదు. చెడ్డవాడయ్యాడు. ఎవరు అతను? రెహబాము. ఇంకో మాట చదువుదాం. 14వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. 14 రాజుల మొదటి గ్రంథం 22. యూదవారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటిని మించినట్లుగా పాపం చేయొచ్చు ఆయనకు రోషం పుట్టించిరి. ఇంకోసారి చదువుదాం. యూదవారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటిని మించినట్లుగా పాపము చేయొచ్చు ఆయనకు రోషం పుట్టించిరి. దేవునికి రోషము పుట్టించాడు. ఎవరెతను? రెహబామే. రైట్. ఇంకొక రాజును చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్టు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. అతని హృదయము యథార్థముగా ఉండలేదు. ఎవరెతను? అబీయా. కొంతవరకు నమ్మకంగా జీవించాడు. అయితే దావీదులాగా అతని హృదయము యథార్థంగా లేదు. 15, 14 చదువుదాం. ఆసా తన దినములన్నీ హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించెను కానీ ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. ఏం చేయలేదంట? కొంతవరకు యథార్థంగా ప్రవర్తించాడు కానీ ఏం చేయలేదు? ఉన్నత స్థలములను తీసివేయలేదు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనగా సిరియా రాజును నమ్ముకొంటివే. చాలండి. నీవు దేవుని నమ్మలేదు, దేవుని మీద ఆధారపడలేదు, సిరియా రాజు మీద ఆధారపడి ఆయన సహాయం కోరావు అంటున్నాడు. 16వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహంలో వేశాను. ఇదేంటండి బాబు? దేవుడు ప్రవక్తను పంపించాడు. అయ్యా మార్పు చెందని చెప్పడానికి ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపిస్తే ఈయన ఏం చేశాడు? ఆసారాజు బందీ గృహంలో వేశాడు. ప్రవక్తనే మంచి మాట చెప్పడానికి వచ్చిన బంధించాడు. తర్వాత యెహోషాపాతు రాజు దగ్గరికి వద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుతూ ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞ అనుసరించి నడిచెను. చదువు నాన్న. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్నిచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగెను. చాలండి. ఇతను ఆజ్ఞ అనుసరించి నడిచాడు అని వ్రాయబడింది. యెహోషాపాతు 18:1 చదవండి. 18:1. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత తనకు ఐశ్వర్యమును
ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో వేయమంది. అసలు సమస్య ఇదండి. ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా ప్రపంచంలో ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? ఏంటి? వివాహ వ్యవస్థ. వివాహం ఎవరిని చేసుకోవాలి? మీరు బైబిల్ చదివితే ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం చదివితే తమకు మనస్సు వచ్చిన వారిని వివాహము చేసుకొనిరి. ఫలితం ఏంటి? జలప్రళయము. తమకు మనస్సు వచ్చిన వారిని వివాహము చేసుకొనిరి, ఫలితము జలప్రళయము. వివాహం చేసుకోవడం, మనసు వచ్చిన వారిని చేసుకోవడం తప్పని నేను చెప్పలేదండి. మనసు వచ్చిన వారిని వివాహం చేసుకోవడం తప్పని నేను చెప్పలేదు, గ్రంథం కూడా చెప్పదు. మరి విషయం ఏంటంటే చెడ్డవారితో సహవాసం చేయటము. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వివాహం చేసుకున్నారట. దేవుని కుమారులు అంటే ఎవరు? నరుల కుమార్తెలు అంటే ఎవరు? దేవుని కుమారులు అంటే దేవుని మార్గంలో నడిచేవారు. మిగిలిన వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు కారు. అంటే దేవుని ఎరిగిన వారు దేవుని ఎరగని వారితో వివాహ బంధం ఏర్పాటు చేసుకున్నారు. ఫలితం జలప్రళయము. ఇవాళ కుటుంబాలు ఎందుకు పతనం అవుతున్నాయో తెలుసా? మీరు రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం చదివితే ఈ సందర్భంగా నేను ఒక మాట క్వశ్చన్ అడుగుతాను. రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం మీరు చదివితే రాజుగారు ఈ సంవత్సరంలో రాజు అయ్యాడు అని వాళ్ళ తల్లి పేరు మాట్లాడతాడు. వాళ్ళ తల్లి ఎవరంటే మోయాబీరాలు, అమ్మోనిరాలు, లేకపోతే పలానా ఊరామ అన్నారంటే ఆ ఊరు వారు చెడ్డవారు, ఆ దేశం వారు చెడ్డవారు, అందుకే ఇతను చెడ్డవాడు అని చెప్పడానికి ఆ మాట ఉపయోగించాడు పరిశుద్ధాత్ముడు. మీకు అర్థమైందో లేదో? ఇంకొకసారి ఇప్పుడు చదివిన వచ్చిన మరలా చదువుదాం. 18వ అధ్యాయం 1వ వచనం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం. తనకు ఐశ్వర్యమును ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత దేవుడు అధికంగా ఇచ్చాడు. యెహోషాపాతు అహాబుతో వేయమంది. కొన్ని సంవత్సరములు గతించిన మీదట సోమరోనులో చాలండి. ఏం చేశాడు ఇతను? వేయమంటాడు. ఎవరితో? ఆహాబ్ అంటే ఎవరు? ఇశ్రాయేల్ రాజు. ఆహాబు భార్య ఎవరు? యెజబెల్ అంటే ఎవరు? యెజబెలు అంటే మనకు అర్థం కావడానికి ఇప్పుడు నా వయసు ఉన్న వాళ్ళు ఇంకొంచెం కొంచెం తక్కువ వాళ్ళకైతే అర్థమవుతుంది, సినిమాలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. గయ్యాళి అంటే ఎవరిని అంటారు? మీకు అర్థమైంది. ఇప్పుడు తరానికి అర్థం కాకపోవచ్చు. గయ్యాలంటే ఎవరు? ఆమె వ్యక్తిగతంగా కాదు, సినిమాల్లో ఎవరు చెప్పండి? సూర్యకాంతం. అలాగే ఆ యెజబెలు చనిపోయిన తర్వాత ఇంచుమించుగా 800 సంవత్సరాలు అయింది. యెజబెలు చనిపోయింది. 800 సంవత్సరాల తర్వాత ప్రవక్త వ్రాస్తూ, యోహాను ప్రవక్త లేదా శిష్యుడైన యోహాను ప్రకటన గ్రంథం రాస్తూ ఏమన్నాడు? యెజబెలు స్త్రీని నీవు అంటే మనం గయ్యాలు ఉంటే సూర్యకాంతం అని ఎలా అనుకుంటామో, యూదుల మధ్యలో, ఇశ్రాయేల్ మధ్యలో సామెత ఏంటది? చెడ్డ స్త్రీ, భర్తను నడిపించే స్త్రీ. ఎవరు చెడ్డ స్త్రీ అంటే? భర్త నడిపించేది కాదు, భర్తను నడిపించేది. వాళ్ళ సామెత అలా వచ్చిందనమాట. బైబిల్లో మీరు చదివితే చాలా చోట్ల సామెతలు ఉన్నాయి. ఇది ఒక సామెత. యెజబెలు అంటే చెడ్డ స్త్రీ అని చెప్పడానికి. అలాగే ఇక్కడ ఏంటంటే ఆహాబుతో 1000 మందాడు అంటే ఇశ్రాయేల్తో 1000 మందాడు. ఇశ్రాయేల్తో 1000 అందొచ్చా, అందకూడదా చెప్పండి? ఇశ్రాయేల్తో 1000 అందొచ్చా, అందకూడదా? ఎవరు చెప్తారు? ఎస్ ఆర్ నో? నో. ఎందుకు అంటే ఇశ్రాయేల్ రాజ్యము సమిష్టిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ దేవుని పిల్లలే. ఇశ్రాయేల్ రాజ్యం సమిష్టిగా ఉన్నప్పుడు సొలొమోను, దావీదు, ఇంకొక ఆయన ఎవరు, సౌలు కాలంలో వారందరూ దేవుని పిల్లలే. ఎప్పుడైతే రాజ్యం 2గా విభజించబడిందో
రాజ్యం ఎప్పుడైతే రెండుగా విభజించబడిందో 10 గోత్రాల వారు ఉత్తర రాజ్యంగా వెళ్ళిపోయింది, 2 గోత్రాల వారు యూదా రాజ్యంగా ఉన్నారు. ఆ 10 గోత్రాల వారితో దేవుడు ఎన్నడెన్నడూ లేడు. దేవుడు వారిని విడిచిపెట్టారో, వారు ఆయన్ని విడిచిపెట్టారు కాబట్టి ఆయన వారిని విడిచిపెట్టాడో గ్రంథం చెప్పింది ఇది. అందుచేత వారితో ఏం ఉండకూడదు, అసలు ఎందుకు ఉండకూడదో చెప్తాను. ఎందుకు ఇశ్రాయేలు 10 గోత్రాలతో వీయమందకూడదంటే, అయ్యా ఇర్మియా గ్రంథం చెప్పుకుంటే ఇదంతా ఏంటంటారేమో, అది అర్థం కావాలంటే ఈ సంగతులు మనకు అర్థం కావాలి. విషయం చెప్తాను. ఇశ్రాయేలుకి రాజుగా ఎవరున్నారు? ఒకప్పుడు దేవుడు రాజుగా ఉన్నాడు. మాకు రాజు కావాలని కోరితే సౌలుని ఇచ్చాడు. అయితే సౌలు వెర్రి పని చేశాడు. ఏం పని? వెర్రి పని. దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. ప్రతిరోజు దావీదుని చంపే పనిలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట. అనునిత్యము దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడట. అతని పని ఏంటి? రాజ్యం పరిపాలన చేయాలి. ఏం పని చేస్తున్నాడు? దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే రాజ్యం ఎప్పుడు పరిపాలన చేస్తాడు? ఫెయిల్ అయిపోయాడు. అందుకని దావీదుని ఏర్పాటు చేసుకుని సౌలుని తీసివేశాడు. సౌలుని తీసివేసి దావీదుని ఏర్పాటు చేస్తే దావీదు రాజ్యాన్ని ఏం చేసుకోవాలి? సాధారణంగా విస్తరింపజేసుకోవాలి. కానీ విస్తరించిన తరువాత అతను నేను ఇలాంటి చోట ఉండటం ఏంటి, దేవుని మందిరం అలాంటి చోట ఉండటం ఏంటి, దేవుని మందిరము దేవుని మందిరము దేవుని మందిరం అని ఆశ కలిగి దాన్ని ఒక చోట తీసుకొచ్చి పెట్టాలనుకున్నాడు. మందసాన్ని పెట్టిన తర్వాత దేవుని మందిరం కట్టించాలనుకున్నాడు దావీదు. అనుకున్నాడా లేదా? ఇది మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? చాలా మంచి ఆలోచన. కాకపోతే దేవుడు చెప్పలేదు. చెప్పకపోయినా అతను ఆలోచించాడు. నా గురించి, నా నామ ఘనత గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నీవు కాదు కానీ నీ కుమారుడు వచ్చి రాజ్యం ఏర్పాటు చేస్తాడు, మందిరం కడతాడని చెప్పి సొలొమోను ఇచ్చాడు దావీదుకి. ఇంతవరకు అయిపోయింది. అసలు విషయం చెప్తాను. సమూయేలు ద్వారా దావీదుతో దేవుడు ఏం మాట్లాడంటే, మందిరం కట్టాలనుకున్నప్పుడు, అయ్యా సమూయేలు కాదు నాతాను ద్వారా ఏం చెప్పాడు? ఇదిగో ఇది మొదలుకొని, అద్భుతమైన మాట అండి, ఇది మొదలుకొని ఇశ్రాయేల్ రాజ్యం అంతా నాది, నా రాజ్యం మీద ఆ సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాను. ఇది మొదలుకొని ఆకాశంలో సూర్యుడు ఉన్నంతకాలం, ఆకాశంలో సూర్యుడు ఉన్నంతకాలం ఇశ్రాయేల్ రాజ్యం అంతా నీది. తర్వాత ఏం చెప్పరు? నీ సంతతి వారిదని దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. సమూయేలు 2వ గ్రంథంలో, చదవనక్కర్లేదు, 7వ అధ్యాయంలో. మరలా వినండి. రాజ్యం ఎవరిది? దేవునిది. రాజు ఎవరు? దేవుడు. కాకపోతే వారు ఏం కోరారు? రాజు కావాలని కోరారు కాబట్టి సౌలుని ఇచ్చాడు. సౌలు వెర్రి పని చేసినందువల్ల దావీదుని ఇచ్చాడు. దావీదుకి ఏం వాగ్దానం చేశాడు? ఆకాశంలో సూర్యుడు ఉన్నంతకాలం ఈ రాజ్య సింహాసనము నీది, నీ సంతతి వారిది అన్నాడు. అన్నాడా లేదా? అయితే ఇప్పుడు ఏం చేయాలి ఇశ్రాయేలు 10 గోత్రాల వారు? రెహబాము రాజు అయినప్పుడు ఏం చేయాలి? రెహబాము నాయకత్వాన్ని అంగీకరించాలా, అంగీకరించకూడదా? మరి ఎందుకు తిరస్కరించారు? అది కూడా చెప్తాను. సొలొమోను రాజ్యం పరిపాలన చేశాడు కదా, సొలొమోను సరిగా పరిపాలన చేశాడా, సరిగా పరిపాలన చేయలేదా? గ్రంథంలో ఎక్కడైనా ఉందా సొలొమోను సరిగా పరిపాలన చేయలేదని? సొలొమోను సరిగా పరిపాలన చేశాడని ఉంది గ్రంథంలో. చెప్పనా? ఎవరి అంజూరపు చెట్టు కింద వాడు నిర్భయంగా ఉంటున్నారట. 1. 2, ఇశ్రాయేల్లో ఎవరిని సేవకులుగా ఏర్పాటు చేసుకోలేదట సొలొమోను. మరి ఎవరిని ఏర్పాటు చేశాడు? వీరిని నాయకులుగా ఏర్పాటు చేశాడంట. ప్రపంచ జనాభా అంతటి మీద వీళ్ళ నాయకులుగా ఏర్పాటు చేశాడు. ఎవరు? సొలొమోను. నలుదిక్కులో నెమ్మది ఉందట, యుద్ధమే లేదట సొలొమోను కాలంలో. ఇటువంటిప్పుడు నెమ్మదిగా ఉన్నట్ట లేనట్ట?
ఉంటే నెమ్మదిగా లేదంటారేంటి వాళ్ళు? వారు కావాల్సింది ఏంటి? శరీర సంబంధమా ఆత్మ సంబంధమా వాళ్ళు కోరుకునేది? వాళ్ళు కోరుకున్నది దేవుడు కోరేది కాదు. వారు కోరింది బాహ్య సంబంధమైన నెమ్మది కావాలని. సొలొమోను బాహ్య సంబంధమైన నెమ్మది ఇచ్చాడు. అసలు ఇంకొక మాటలో చెప్పాలంటే, షేబా దేశపు రాణి వచ్చింది కదా సొలొమోను దగ్గరికి. ఆవిడేమన్నదో మీకు గుర్తుందా? ఎవరు చెప్తారు? ఆవిడని మాట్లాడిద్దాం, మనం కాకుండా ఆవిడ చేత మాట్లాడిస్తాను. ఆవిడేమన్నదంటే, అయ్యా సొలొమోనా, మీరు చెప్పినట్టుగా నేను విన్నది తక్కువ, ఇక్కడ ఉన్నది ఎక్కువ అని చెప్పి, నీ భోజనపు బల్ల దగ్గర నీ సేవకులు ఉన్నారే, నీ భోజనపు బల్ల దగ్గర నీ సేవకులు ఉన్నారే, ఎల్లప్పుడూ నీ మాటలు వింటున్నారే, వారు నాకంటే ధన్యులు. ఎవరు ధన్యులు? షేబా దేశపు రాణి ధన్యురాలా? సొలొమోను మాటలు వింటున్నటువంటి సొలొమోను దగ్గర పరిచయం చేసేటువంటి సేవకులు ధన్యులా? ఎందుకని? యేసు ప్రభువుని అడుగుదాం. యేసు ప్రభు వారు ఏమన్నారు విన్నారా? సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? సొలొమోను గురించి ఆయన ఏం చెప్పాడు చెప్పండి. యేసు ప్రభు వారు కాదు 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 సొలొమోను మాటలు వినడానికి ప్రపంచ దేశాలన్నిటి నుంచి సొలొమోను దగ్గరకు వచ్చారు వినడానికి, ఆయన జ్ఞాన మాటలు వినడానికి. ఆయన కంటే గొప్పవాడు ఆయన. నేను అంతకంటే మంచి మాటలు చెప్తానా చెడ్డ మాటలు చెప్తానా? మరి నా మాటలు వినడానికి మీరు ఇష్టపడటం లేదు. యేసు ప్రభు యూదులతో మాట్లాడిన మాట, అవునా కాదా? కాబట్టి సొలొమోను కాలం అంత గొప్పగా ఉంటే, మనకు సామెత ఉంది తెలుగులో, క్రొత్తొక వింత పాతొక రోత. దావీదు కుమారు సొలొమోను, సొలొమోనుకు రెహబాము, వాళ్ళు వారేనా, ఇంకెవరు మనగాళ్ళు లేరా అన్నట్టుగా తిరుగుబాటు చేశారు. మీరు గ్రంథాన్ని చదివితే తిరుగుబాటు చేశారని ఉంటుంది. ఇశ్రాయేలీయులు దావీదు గోత్రం మీద తిరుగుబాటు చేశారని ఉంటుంది. మలాకి గ్రంథం దాకా అదే మాట ఉంటుంది. రైట్. అందుచేత ఇశ్రాయేలుతో ఏం చేయకూడదు? యూదులు వియ్యమందకూడదు. 1000 మంది చెడిపోయాడు. ఎవరైనా ఇప్పుడు చదవండి అయితే 18వ అధ్యాయం 1వ వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు అహాబుతో 1000 మంది. చాలండి, అయిపోయింది అప్పుడే. 19వ అధ్యాయం 2వ వచనం. దీర్ఘదర్శి హనాని కుమారుడునగు యెహూ అతనికి ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి. ఆగండి, ఇక్కడ ఇంకో మాట వినండి. యోధారాజు ఇశ్రాయేల్ రాజుకు సహాయం చేయడానికి వెళ్ళాడట. యోధారాజు ఇశ్రాయేల్ రాజుకి సహాయం చేయడానికి వెళ్ళాడట. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడుగా. 1000 మంది కొన్న తర్వాత తప్పదుగా సహాయం చేయడానికి వెళ్ళాడట. దేవుడు ప్రవక్తను పంపించాడు. ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు వినండి. మరొకసారి చదువున్నాను. నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. అయ్యా, నీవెవరికి సహాయం చేయడానికి వెళ్ళావు? ఇశ్రాయేల్ రాజుకు సహాయం చేయడానికి వెళ్ళావు. ఇశ్రాయేల్ రాజు అంటే ఎవరు? దేవునికి శత్రువు, భక్తిహీనుడు. అటువంటి వాడికి నువ్వు సహాయం చేయడానికి ఎందుకు వెళ్ళావో? చాలాసార్లు మనం ఏమంటామంటే, అయ్యా మనుషులందరిని బాగొట్టుకుంటే ఎలాగా? అదే కదా మన మాట. మనుషులందరిని బాగొట్టుకుంటే నువ్వు సువార్త ఎవరికి చెప్తామంటారు. దేవుడు అంటున్నాడు భక్తిహీనులకు సహాయము చేయకూడదు. ఒకవేళ సహాయం చేస్తే నా శత్రువుకు నువ్వు సహాయం చేసావు కాబట్టి నేను నీకు సహాయం చేయను అంటాడు. యోధారాజుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇంకొక మాట చదవండి, అక్కడే ఉంది. 21వ అధ్యాయం 30వ వచనం. 20:30. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను.
యెహోషాపాతు యూదా రాజ్యము ఏలెను. అతడు అయ్యా 20:35 ఇది అయిన తరువాత యూదా రాజు యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన. ఆగండి ఏంటంట? బాగానే ఉన్నాడు ఇప్పుడు దాకా. ఏం చేశాడు తర్వాత? వియ్యమందటమే కాదు, మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించాడట యోధారాజు. స్నేహం చేశాడు. చాలండి, అక్కడే ఉంది. అహజ్యాతో స్నేహం చేశాడు. అసలు స్నేహమే వద్దండి చేస్తాడు. వాళ్ళు కూడా దేవుని పిల్లలే కదా. మనలో చాలా మంది ఏమంటారు తెలుసా? మీరు బాధపడొద్దు. మత శాఖల వారితో ప్రార్థన చేయించేవారు, మత శాఖల వారితో కార్యక్రమాలు జరిగించేవారు ఉన్నారా లేరా? అంటే అది తప్పనా రైటనా? వాళ్ళ చేత ప్రార్థన చేయించారంటే, వాళ్ళ చేత మన కార్యక్రమాలు జరిగించామంటే, ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు, మనం ఏం చేసినట్టు? వారిని రైట్ అని ఒప్పుకున్నట్టండి. యోధారాజు ఇశ్రాయేల్ రాజుతో స్నేహం చేస్తే తప్పన్నాడు దేవుడు. ఇశ్రాయేల్ రాజు సహాయం చేస్తే తప్పన్నాడు. కాబట్టి మనం కూడా గ్రంథంలో రాయబడిన నియమాన్ని అనుసరించి నడిచే వాళ్ళతో మాత్రమే స్నేహం చేయాలి, సహవాసం కలిగి ఉండాలి ఆత్మ సంబంధంగా. అంతేగాని ఎంత మాత్రం కూడా తప్పిపోవడానికి అవకాశము లేదు. ఉంటే దేవుడు మనల్ని ఏమంటాడంటే, నా శత్రువుకు సహాయం చేసావు కాబట్టి నీకు నేను సహాయం చేయను అంటాడు. మరొక మాట విందాం. 5వ రాజు 21:6. అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారం ఇశ్రాయేల్ రాజుల మార్గము. ఇదిగో తన కుమారుడే ఈయన ఇశ్రాయేల్ రాజు కూతురు పెళ్లి చేసుకున్నాడుగా. ఆయన 1000 మంది అంటే ఈయనే కదా, తన కుమారుడే కదా ఈ రాజు అయ్యాడు. ఈయన ఏం చేశాడంట? ఇశ్రాయేల్ అమ్మాయిని చేసుకున్నాడంట. ఇంకోసారి చదువు నాన్న. అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారము ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. ఏ రాజుల మార్గం? ఇశ్రాయేల్ రాజులు మంచివారా చెడ్డవారా? యోధా రాజులు కొంచెమైనా మంచి ఉంటుంది, కానీ ఇశ్రాయేల్ రాజులు ఒక్కడన్నా మంచివాళ్ళు లేడండి. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. 21:11 చదువుదాం. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులను దేవుని విసర్జించినట్లు చేసెను. యూదా వారిని విగ్రహ పూజ లోపరచెను. యోధా వారు విగ్రహం పూజ చేయటానికి కారకుడయ్యాడు ఇతను యెహోరాము. 19వ వచనం చదువుదాం. 21:19. 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన మందుచు అతడు మరణమాయను. అతని జనులు అతని పితరులు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. ఏంటంట ఉత్తర క్రియలు? అంటే మీకు తెలుసు కదా. ఉత్తర క్రియలు అని ఎందుకు అంటారు చెప్పండి? ఎవరు చెప్పారు? ఉత్తర క్రియలు అంటే అర్థం ఏంటి? అది అందరికీ తెలుసు అండి. ఉత్తర క్రియలు అని ఎందుకు పేరు వచ్చింది? ఉత్తర క్రియలు సమాధి కార్యక్రమేనండి. ఉత్తర క్రియలు ఎందుకు అన్నారు? ఎవరు చెప్తారు? సమాధులు ఎటుంటాయి చెప్పండి ఊరికి? ఎవరైనా మీరు గమనిస్తే ఉత్తరాన ఉంటాయి పూర్వకాలంలో. అర్థమైందా ఇప్పుడు? అది ఉత్తర క్రియలు అంటే. బైబిల్ చదివేటప్పుడు ఇటువంటివి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. రైట్. మరొక చోటుకు వెళ్దాం. అక్కడి నుంచే 22:3 చదువుతాం. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పు. అయ్యా ఇక్కడ చూడండి, అతనితో ఇప్పుడు రాజు చనిపోయాడు, అతను కుమారుడు రాజు అయ్యాడు. ఇశ్రాయేల్ కుమార్తె ఆమె, రాజుగారి భార్య. ఆమె ఏం చేసిందో 3వ వచనం ఇంకోసారి చదువుదాం. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి
నేర్పుచూ వచ్చెను కనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గమున నడిచెను. అబ్బబ్బబ్బబ్బా, మరలా బాధాకరమైన మాట అండి. ఎవరి మార్గాన్ని నడిచాడంట? తాతగారు నడిచాడు, వాళ్ళతో 1000 మంది. కుమారుడు నడిచాడు వాళ్ళ అమ్మాయిని చేసుకొని. ఆమె తన కుమారుడికి నేర్పింది. ఏమి నేర్పింది? చెడ్డ మార్గంలో నడవమని నేర్పిందట. ఎవరైనా తల్లులు మంచి మార్గంలో నడిపిస్తారు, కానీ ఈవిడేం చేసింది? మీరు బాధపడొద్దు. కుటుంబం నెమ్మదిగా ఉంది, ఆత్మ సంబంధంగా బలంగా ఉంది అంటే కారణం ఎవరు కావాలి? తల్లి. తల్లి తల్లి తల్లి. పెద్దవాళ్ళు సామెత ఒకటి చెప్పారు, ప్రపంచంలో పెద్ద సామెత ఇది. ఊయలు ఊపే చేతులట, ఊయలు ఊపే చేతులట ఏం చేస్తాయంట? ప్రపంచాన్నేలే నాయకుడిని తయారు చేయగలవట. మంచి బుద్ధి ఉంటే, దేవుని మార్గంలో ఆ స్త్రీ ఉంటే తండ్రి నడపలేకపోవచ్చు, కానీ తల్లి నడిపిస్తుందంటే. తల్లులారా జాగ్రత్త, మీ పిల్లల్ని మంచి మార్గంలో నడిపించండి. చాలామంది తల్లులు చేసే పని ఏంటో తెలుసా? తండ్రి మీద తప్పుడు సమాచారం అందిస్తారు పిల్లలకి. తండ్రి మీద వ్యతిరేకత పుట్టిస్తారు, ద్వేషం పుట్టిస్తారు. నేనే మంచిదాన్ని, మీ నాన్న చెడ్డవాడని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కొందరు తల్లులు. అందరూ కాదు, మీరు కాదు. ఏ తల్లి బిడ్డలకు తండ్రి మీద వ్యతిరేకత పుట్టిస్తుందో లేదా కలిగిస్తుందో, చెడుగా మాట్లాడుతుందో, ఆ పిల్లలు ఖచ్చితంగా పాడవుతారు. నేను చెప్పలేదు, గ్రంథం చెప్తుంది. ఇంకొకసారి చదువుదాం ఆ మాట. తల్లులారా జాగ్రత్త. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక ఆహాబు సంతతి వారి మార్గములందు నడచెను యూదారాజు. రైట్. మరలా ఇంకొక చోటుకు వెళ్దాం. అక్కడే 22వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యెహోరాము వద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. అయ్యా వినండి, ఇశ్రాయేల్ రాజు దగ్గరికి యోధా రాజు వచ్చుట చేత. అబ్బా, మీరు చదివితే గ్రంథాన్ని ఈ కోణంలో చదివితే అర్థమవుతుంది బైబిల్. ఇశ్రాయేల్ రాజు దగ్గరికి యోధా రాజు వచ్చాడు. ఇప్పుడు చదువు నాన్న, మనసులో పెట్టుకొని. యెహోరాము వద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. ఎందుకు వచ్చి కన్నా నాశనం ఎందుకు కలిగింది? ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చాడు కాబట్టి దేవుని వలన అతనికి నాశనము కలిగింది. నీ సహవాసం ఎవరితో ఉంది? మనం ఏమనుకుంటామంటే ఆస్తి ఉంటే, లేకపోతే అందంగా ఉంటే, లేకపోతే పలుకుబడి కలిగిన వ్యక్తి అయితే అతనితో స్నేహం చేయడానికి మనం బాగా ఇష్టపడతాం. నాకు తెలిసిన ఒక స్త్రీ ఉంది, దేవుని పని చేయడానికి ఎక్కడికైనా పిలిస్తే ఆవిడ ఎన్నడూ రాదు. ఆమెకి ఉన్నతమైన స్థితి కలిగిన స్నేహితురాండ్రు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికైనా పిలిచారంటే టక్కున వెళ్తుంది. నా మాట అర్థమైందా? అంటే వారితో ఆవిడ వెళ్ళటానికి ఎలా ఉందంటే, నా స్నేహితురాండ్రు ఎవరో ఇక్కడున్న వాళ్ళు, చూడండి నేను వెళ్తున్నాను, చూడండి ఎవరితో వెళ్తున్నాను, నా స్నేహితురాండ్రు, నా రేంజ్ ఏంటో చూడండి అన్నట్టుగా ఆవిడ ఫీల్ అవుద్ది. సువార్త పనికి రమ్మంటే ఏమవుతుంది? వాళ్ళ దగ్గరకా అక్కడ ఈగలుంటే, దోమలుంటే, నిజమే ఉండే పరిస్థితి కూడా పేదవాళ్ళ దగ్గరికి వెళ్తే. ఇక్కడికి రావడానికి ఆవిడ ఇష్టపడుతుంది, కానీ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది, పరుగులు ఎడుతుంది. ఇదిగో యోధా రాజు ఇలా చేశాడు. ఫలితం ఏంటి? నాశనం వచ్చింది. తరువాత ఇంకో మాట చదువుదాం, 9వ వచనం చదువుదాం. అతడు సంబ్రోనులో దాగి ఉండగా వారు అతని పట్టుకొని యోబునొద్దకు తీసుకొని వచ్చిరి. వారు అతని 22:9 అండి, 22:9. అహాజ్యాన్ని వెతికెను. అతడు
సోమ్రోనులో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకొని యెహోవా వద్దకు తీసుకొని వచ్చి వారు అతన్ని చంపిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని అతన్ని పాతిపెట్టారు. తర్వాత కాగా రాజ్యం వెళ్ళటకు అహజ్యా ఇంటి వారు ఇక ఎవరు లేకపోయారు. ఏంటి ఇక్కడ మీకు అర్థమైందా? యోధా వంశంలో అతని ఇంటి వారికి, ఎవరింటి వారికి? రాజుగారింటి వారికి ఎవరు లేరంట. తర్వాత ఎవరు లేకుండా పోయారంట. తర్వాత ఏం జరిగిందంటే మీకు తెలుసు. మొత్తాన్ని చంపేసి ఆమె రాణి అయిపోయింది. ఆవిడెవరు? అతల్య. వాళ్ళ కుమార్తె ఏం చేసిందంటే, అతల్య కుమార్తె అల్లుడు అయ్యయ్యో అందరిని చంపేస్తుంది దుర్మార్గులు అని చెప్పి, నిజం చెప్పాలంటే ఇంకో కుమార్తె అయితే ఏం చేస్తుందంటే వాడిని కూడా చంపేసి నేను నా భర్త రాజుగా ఉండాలని కోరుకుంటుంది. అవునా కాదా? ఈవిడ ఎంత మంచి స్త్రీనో గుర్తుపెట్టుకోండి. ఎంత మంచి స్త్రీనో గుర్తుపెట్టుకోండి. ఆవిడేం చేసిందంటే ఓ చిన్న పిల్లవాడిని దాచిపెట్టింది. ఆమె భర్త కలిసి దాచిపెట్టారు. ఈవిడ రాణి అయింది అతల్య. కుమార్తె అల్లుడు ఆ పిల్లవాడిని దాచిపెట్టారు. 7వ సంవత్సరం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? అతన్ని రాజునుగా చేశారు. అతను బుద్ధులు నేర్పాడట. అతను ఉన్నంతకాలం బ్రహ్మాండంగా పరిపాలన చేశాడు రాజు. ఎవరు అతను? యోవాషు. చదువుదాం 24:17. 24:17. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించను. అబ్బా, మీకు అర్థమైందో లేదో? అప్పటిదాకా ఆయన పెంచి పెద్ద చేశారే, రాజుని చేశారే. ఆయన ఉన్నంతకాలం యథార్థంగా ఆరాధనలు జరిగాయి. ఆయన చనిపోయిన తర్వాత ఈ పెద్ద మనుషులంతా వచ్చారంట రాజుగారి దగ్గరికి. రాజుగారి వారి మాటని ఏం చేశాడంట? అంగీకరించాడంట. అంటే మీరేమైనా చేసుకోండి అన్నాడు. పెద్ద ఆయన లేళ్లే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. తర్వాత వచ్చిన చదువుదాం 18. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములను విగ్రహములను పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదిని యెరూషలేము కాపురస్తుల మీదిని కోపము వచ్చింది. దేవుని కోపం వచ్చిందండి. అయ్యా ఒకసారి వినండి. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అతని వంశంలో ఉన్న మగపిల్లలందరినీ వాళ్ళ అమ్మగారు చంపేశారు. నానమ్మ చంపివేసింది. ఈ పిల్లవాడిని వాళ్ళ మేనత్త దాచిపెట్టింది. 7 ఏళ్ళ తర్వాత రాజుని చేశారు. మేనత్త భర్త మంచి బుద్ధులు నేర్పించాడు. ఆయన చనిపోయిన వెంటనే ప్రజలు వచ్చి, అయ్యా నిన్నటిదాకా ఆయన ఉన్నాడు, నిన్ను అడిగినా ఆయన కాదంటున్నాడు అన్నావు, ఇప్పుడు ఆయన పోయాడు కదా, మేమేం చేసుకోవచ్చు అని అన్నారు. ఏమైనా చేయొచ్చా అన్నారు. మీ ఇష్టం అన్నాడు. ఎవరో? యోవాషు రాజు. ఇష్టం వచ్చే బొమ్మలు పూజ చేస్తున్నారు. తర్వాత ఏం జరిగిందో ఇంకొక వచనం చదువుదాం. 21వ వచనం. అందుకు వారు అతని మీద కుట్ర చేసి కోపం వచ్చిన 25వ వచనం. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయిండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణ హత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి. చాలండి. 7 ఏళ్ల వాడిని రాజుని చేస్తే నమ్మకంగా లేడు, విగ్రహారాధనకి చేయూతనిచ్చాడు. అంత మాత్రమే కాక విగ్రహారాధన చేస్తున్నందుకు ఆయన పెంచి పెద్ద చేసినటువంటి అతని కుమారుని దేవుడు పంపించాడు ప్రవక్తగా. పంపిస్తే అతను చంపించి వేశాడు. 21వ వచనంలో ఉంది ఆ మాట. 21వ వచనం. అందుకు
వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాజువేతల చేత అతన్ని చావగొట్టి ఎక్కడ? దేవుని మందిరంలో ఒక ప్రవక్తను చంపించారండి. ఎవరైనా? యోవాషు మాటను బట్టి చంపారంట. యోధారాజే ఇతను మంచివాడా చెడ్డవాడా? ప్రవక్తను చంపించాడంటే మంచివాడు ఎలాగవుతాడు? చెడ్డవారిలో ఇతను కూడా చేరాడు. అయితే ఇతను చనిపోయాడు. తర్వాత ఇంకొక రాజు వచ్చాడు, అమజ్యా. 25:2. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను గాని పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించలేదు. ప్రవర్తించాడు గాని, మీరు బైబిల్లో చదివేటప్పుడు అక్కడక్కడ గాని వస్తుంది. గాని వచ్చిందంటే ఖచ్చితంగా గోని ఉందని గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏదో ఉంటేనే గాని వచ్చేది. యథార్థంగా ప్రవర్తించాడు కానీ ఏం చేయలేదంట? ఉన్నత స్థలాలను తీసివేయలేదంట. మనం చాలాసార్లు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం, యథార్థంగా ఆరాధిస్తున్నాం అనుకుంటాం, మంచిదే. కానీ ఎక్కడైనా లోపం ఉంటే ఆ లోపాలను మనం దిద్దుబాటు చేయం. సంఘంలో దిద్దుబాటు చేస్తే వారితో పాటు ఇంకా కొందరు ఆగిపోతారు. ఎందుకు వచ్చిన గొడవ? 10 మంది రావాలంటే వారిని మనమేమి అనకూడదు, దిద్దుబాటు చేయకూడదు. చాలాసార్లు జరిగేది అదే. యోధారాజులు చేసిన పని కూడా అదే. ఆరాధించారు సరిగానే, కానీ ఉన్నత స్థలాల చోటికి మాత్రం ఎవరు వెళ్ళలేదు. అసలు ఇశ్రాయేలు కానీ యూదులు కానీ పాపానికి కారణం ఏంటి? ఉన్నత స్థలాలు. ఉన్నత స్థలాలంటే చదువుదాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. మీరు మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇంట్లో ఉండే లేవీలు మీ దేవుడిని యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పించకూడదు సుమి. యెహోవా నీ గోత్రములో ఒక దానిని ఏర్పరచుకొనును. ఆ పాయింట్, చివరి పాయింట్ నోట్ చేసుకోండి. అక్కడనే, ఎక్కడ? దేవుడు ఎక్కడైతే ఆజ్ఞాపించాడో, ఎక్కడైతే వారు ఏర్పాటు చేశారో అక్కడనే చేయాలి, కానీ ఎక్కడ పెడితే అక్కడ చేయకూడదు. ఇవాళ ఆరాధనలు ఎక్కడ జరుగుతున్నాయి? నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు, మంచి కుటుంబంలో నుంచే వచ్చాడు. తన భార్య ఆరాధనకు రావాలి, కొంచెం దూరం. తన భార్య ఆరాధనకు రావాలి, సంఘంతో కలిసి ఆరాధించాలి. ఆ యవనస్తుడు ఏం చేశాడో తెలుసా? మన ఇద్దరం కలిసి ఇక్కడ ఆరాధన చేద్దామని నేను నీ దగ్గరికి వచ్చాను కదా, అంత దూరం మేము వెళ్తాం, ఇక్కడే మొదలెట్టాడు. వాళ్ళ తల్లి తండ్రి కూడా అక్కడ బాప్తిసం పొందున్నారు, వాళ్ళు కూడా చెడిపోయారు. ఎవరి వలన? తన భార్య దూరం రాకూడదని వాళ్ళ ఇంట్లోనే ఆరాధన మొదలెట్టాడు యవనస్తుడు. అత్త మామ కూడా అక్కడే ఉన్నారు. అత్త మామ తన భార్య నలుగురు రావాలి సంఘం దగ్గరికి ఆరాధించడానికి. ఈ అతి తెలివైన వాడు ఏం చేశాడంటే, ఎక్కడైనా ఆరాధనే కదా, గ్రంథం ఏం చెప్పింది? సంఘంతో కలిసి ఆరాధించాలి, సమాజముగా కూడా మానకూడదు అన్నాడు. చాలామంది పెద్ద వాళ్ళు అనబడే వాళ్ళు కూడా అక్కడ సరిగా లేదు కాబట్టి మీ ఇంట్లో ఆరాధన చేసుకొని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. సరిగా లేకపోతే మీ ఇంట్లో ఆరాధన చేయటమేనా? సరి చేసుకోవాల్సిన పరిస్థితి లేదా? దూరం అయితే మీ ఇంట్లో ఆరాధన చేయటమేనా? దేవుడు ఆజ్ఞాపించొద్దా? సంఘంతో కలిసి ఆరాధించాలా వద్దా? ఇటువంటి దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నారండి, అది గుర్తుపెట్టుకోండి. ఎవరి మాట విని చెడిపోకూడదు. మనం చెడిపోవడమే కాక ఇతరులను కూడా చెడగొట్టకూడదు. ఇదిగో ఇతను చేసిన పని ఏంటో మరలా చెప్తాను, వినండి. ఇంకోసారి చదవండి అన్నమాట. మీరు మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇళ్లలో ఉండు లేవీలు మీ దేవుడని యెహోవా సన్నిధిని చాలండి.
అక్కడనే దేవుడు కోరుకున్న స్థలంలోనే ఆరాధించాలి. కాకపోతే ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఎక్కడ ఆరాధన చేస్తున్నారు? దానిలో బేతల్లో చేస్తున్నారంటే తప్ప గొప్ప, వాళ్ళకి సహకరించడం తప్ప గొప్ప? ఈ కోణంలో ఆలోచించాలి బైబిల్ని. తర్వాత 25వ అధ్యాయం మరలా చదువుదాం, 15వ వచనం. 14 కూడా చదువుదాం, 25, 14. అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తర్వాత అతడు శేయీరు వారి దేవతలను తీసుకొని వచ్చి తమకు దేవతగా నిలిపి. అయ్యా, ఈ అమజ్యా రాజు ఏం చేశాడో తెలుసా? మరలా ఆయన చనిపోయిన తర్వాత శేయీరు వారి దేవతలను తీసుకొచ్చి తమకు విగ్రహంగా దేవుడిగా పెట్టుకున్నాడట. ఎందుకు పెట్టుకున్నాడో చూద్దాం, 16వ వచనం చదువుదాం. అతడు అమజ్యాతో మాట్లాడుతుండగా రాజు అతన్ని చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలలో ఒకడవైతివా, ఊరుకొనుము. చాలండి. విగ్రహాన్ని పెట్టుకున్నాడని దేవుడు ప్రవక్తను పంపించాడు అమజ్యా దగ్గరికి. ప్రవక్త వచ్చయ్యా, నువ్వు విగ్రహం పెట్టుకున్నావు, తప్పు అని చెప్పాడు. తప్పు అని చెప్తే నా ఆలోచనకర్తలో నువ్వు ఒకడవా? నేను సలహా అడిగానా, నువ్వు మాట్లాడుతున్నావు అని అతని మీద కోపగించుకున్నాడు. అతను సైలెంట్ అయిపోయాడు. అంటే ప్రవక్తను దేవుడు పంపిస్తే ప్రవక్త మాట వినాలా వద్దా? వినకపోగా అతను నోరు మూసుకోమన్నాడు. మన భాషలో చెప్పాలంటే నోరు మొయ్ అన్నాడు అనమాట. ఇంకొక రోజు దగ్గరికి వద్దాం. యోతాము, ఉజ్జియా, అమజ్యా తర్వాత ఉజ్జియా, 26, 16. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26, 16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు. అయ్యా, ఉజ్జియాను గురించి కూడా మనం బాగానే వింటాం. ఉజ్జియాను గురించి కూడా చక్కగానే వ్రాయబడింది. ముందుగా స్థిరపడ్డాడంట. స్థిరపడిన తర్వాత ఏం మాట అది? మనసున గర్వించి. గర్వం అంటే ఏంటి? గర్వం అంటే ఏంటి అసలు? గర్వం అనేది ఎటువంటిదంటే మనకు తెలియకుండానే వస్తుంది. మనలో ఉన్నట్టు మనకు తెలియదు. మనలో ఉన్నట్టు మనకు తెలియదు. అది వచ్చిన ప్రమాదం. ఉజ్జియా 16 సంవత్సరాలు ఇప్పుడు రాజు అయ్యాడు. 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎంత అనుభవం చూడండి. ఇప్పుడు అతని వయసు ఎంత? 58, 68, 16, 52 అండి. 68. ఇక్కడ ఎవరైనా ఉన్నారు 68 ఏళ్ళ వాళ్ళు? లేరు. అంటే మన అందరికంటే పెద్దవాడు అన్నమాట ఆయన. ఎంత అనుభవం కలిగిన వాడు. ఏం చేశాడు? మనసున గర్వించి చెడిపోయాడు. ఏంటి ఆ చెడిపోవడం చెప్పండి? ఉజ్జియా చేసిన పొరపాటు ఏంటి? అది ఎవరి పని వారే చేయాలి. అవతల పనిలో మనం జోక్యం చేసుకుంటాం. చాలాసార్లు మన బుద్ధి ఎక్కడ దెబ్బతింటుందంటే ఎవరి పని వారు చేయకుండా అవతల పని కూడా నాదన్నట్టుగా ఇన్వాల్వ్ అవుతాం. అలా చేస్తేనే బుద్ధి లేని పని. చెడిపోయింది ఎవరు ఇంతకీ? ఉజ్జియా మనసును గర్వించి చెడిపోయాడు. మీకు అందరికీ తెలుసు. ధూపం వేయవలసిన పని ఎవరిది? యాజకుల పని. నేను జీతం ఇస్తే బ్రతికేవాడు కదా అనుకున్నాడు ఉజ్జియా రాజు. యాజకుల్ని వారి మీద కోప్పడ్డాడు. వారు అడ్డం వస్తే చివరి ఫలితం ఏంటి? కుష్ఠరోగంతో చనిపోయాడు. భయంకరమైన మాట చెప్పనా? దేవుని మందిరంలో నేను సేవ చేయాలనుకుంటే అర్హత లేనివాడు దేవుని మందిరంలో సేవ చేయాలని అనుకుంటే సేవ చేయడానికి వస్తే ఫలితం ఏంటంటే యెరూషలేము పట్టణంలో కూడా లేకుండా పోయాడు. ఊరి వెలుపలకు వెళ్ళాడు. ఒక గుడిసె వేసి అక్కడుంచారు చనిపోయినంతకాలం. ఎంత భయంకరమైందో చూడండి. యాజకులు తృణీకరించినందువల్ల తను అనుభవించింది ఏంటంటే రాజుగా ఉండకపోగా, పట్టణంలో లేకపోగా ఊరు వెలుపల
చనిపోవాల్సిన దుస్థితి అతనికి ఏర్పడింది. గర్వం ఎంత నీచ స్థితికి దిగదార్చిందో ఒకసారి ఆలోచించిన యోధా రాజులు ఇటువంటి వారు. మరొక రాజు దగ్గరికి వద్దాం, యోతాము రాజు. పదిహేను 35 చదువుదాం. రాజుల 2వ గ్రంథం 15:35. రాజుల 2వ గ్రంథం 15:35. ఆయనను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. ఇంకోసారి చదువుదాం, ఆయనను పైనుంచి చదువుదాం. దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించను. బాగానే ఉంది. ఆయనను ఉన్నత స్థలములను కొట్టివేయకుండాను. ఇతను చేసే పొరపాటు ఏంటంటే ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయము 35వ వచనం చదివానండి. రైట్, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ఇతని సంగతి ఏంటో చూద్దాం. తర్వాత ఆహాజు రాజు వస్తాడు. ఆహాజు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 28:1. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరములు గలవాడై యెరూషలేములో 14 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. ఏందంట? ఆహాజు కూడా యథార్థంగా ప్రవర్తించలేదు. నేను ఇప్పటికి 12 మంది రాజులను మీకు చూపించాను, యోధా రాజుల్ని. ఒక్కరి గురించి అయినా చివరి టైంలో యథార్థంగా ఉన్నట్టుగా కనబడిందా? రైట్, 2వ వచనం కూడా చదువుదాం. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడిచి అబ్బా, వాళ్ళ అలవాటు ఇతనికి వచ్చిందంట. 19వ వచనం చదువుదాం. ఆహాజు యూదా దేశంలో దిగంబరిగా చేసి ఆగండి. ఏంటంట? దిగంబరినిగా అయ్యా, ఏం చేశాడంట అంటే అర్థం ఏంటి? దిగంబర్నిగా చేశాడంటే అర్థం ఏంటి? ఎవరు చెప్తారు? దేశానికి బట్టలు ఉంటాయా? మనుషులకైతే బట్టలు ఉంటాయి. ఎవరో చెప్పారు, యోధా దేశంలో బంగారాన్ని అంతటిని అన్ని రాజులకు ఇచ్చాడు నాకు సహాయం చేయమని. అన్ని రాజులకు ఇచ్చాయా నాకు సహాయం చేయమని అన్ని రాజులకు ఇచ్చాడు బంగారం తీసుకెళ్ళి, దేవుని మందిరంలో బంగారం తీసుకెళ్ళి. ఎవరు సహాయం కోరాలి? దేవుని సహాయం కోరాలి. ఎవరు సహాయం కోరాడు? అన్ని రాజు సహాయం కోరాడు. అది దిగంబరిని చేయటం అంటే. దేవుని మందిరంలో బంగారం అంతా తీసుకెళ్ళి అన్ని రాజుకి ఇచ్చాడు. అది దిగంబరి అంటే. మరొక మాట అతని గురించే, 23వ వచనం. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయకున్నవి కనుక వాటి సహాయం నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదననుకొని నన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. చాలండి. వారు గెలుస్తున్నారంటే దమస్కు వారు ఎవరు సహాయం చేస్తున్నారు? వారి దేవతలు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు నేను వారి దేవతల్ని కొలిసినట్లయితే నాకు సహాయం చేస్తారని చెప్పి అటువైపు వెళ్ళాడు, విగ్రహారాధన వైపు వెళ్ళాడు. 24వ వచనం కూడా చదువుతాం. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టమునకే హేతువలాయెను. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగకొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూయించెను. అబ్బా, ఆగండి. ఏం చేశాడంట? దేవుని మందిరపు తలుపులు మూయించి వేసేసాడండి. అంటే ఆరాధన జరుగుతుందా జరగట్లేదా? మందిరం తలుపులే మూసివేస్తే ఇక ఆరాధన ఇంకెక్కడ ఉంటుంది? ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. రైట్, ఇంకో రాజు దగ్గరికి వద్దాం.
32వ అధ్యాయం 25వ వచనం. 32:25. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేముల వారి మీదికి కోపము రాగా హిజ్కియా హృదయం. హిజ్కియా కాలంలో ఏం జరిగింది? ఇతను కూడా మంచి రాజుగానే మనం చూస్తాం. కానీ తర్వాత ఏం జరిగిందంటే మనస్సున గర్వించినందువల్ల యోధా మీదకి యెరూషలేము మీదకి దేవుని కోపం రావడానికి కారణమైంది. అంతేనా? మరొక మాట అక్కడే చదువుదాం. 31వ వచనం. అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతనిని శోధించి అతని హృదయంలోని ఉద్దేశములన్నీ తెలుసుకొనవలెనని దేవుడు అతనిని విడిచిపెట్టాడు. అయ్యా, ఇక్కడ ఇంకో మాట చదవండి. ఏంటి ఆ మాట? చివరి భాగం. దేవుడు అతనిని విడిచిపెట్టాడు. ఇదేంటండి? హిజ్కియా మంచి రాజే కదా. అతని దగ్గరికి బబులోను రాజు పంపించాడట మనుషుల్ని. మీరు ఆరోగ్యంగా ఉన్నారు కదా, రోగం బాగైంది కదా, ఎలా ఉన్నారని పరామర్శించడానికి పంపించాడు. పరామర్శించడానికి పంపిస్తే వారికి ఏం చేశాడు ఈయన? నా దేశం చూడు, నా దేశంలో సంపద చూడు, నా మందిరం చూడు, నా మందిరం బంగారం చూడు అన్నట్టుగా గొప్పంతా చెప్పాడు. వారు తీసుకువెళ్ళి బబులోను రాజుకి ఈ విషయం చెప్పారు. మన దగ్గరే ఉందండి, బంగారం అంతా అక్కడ ఉందండి అని. ఇప్పుడు రాజుగారికి ఏమొచ్చింది? అయితే అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతుంది బబులోను, అప్పుడప్పుడే అశ్షూర్ని అణగదొక్కుతుంది. ఈ టైంలో ఈ వార్త వినేటప్పటికి ఎప్పుడైనా వెళ్ళి అక్కడ ఆ బంగారాన్ని తీసుకురావాలని ఆలోచన పుట్టించాడు. దేవుడు పుట్టించాడు. ఇతన్ని విడిచిపెట్టాడు. అయ్యా, నా మాట మరలా వినండి. కొన్నిసార్లు నిన్ను దేవుడు విడిచిపెడతాడు. ఈ మాట ఇంకొకసారి చదవండి, ఆ చివరి భాగం. దేవుడు అతనిని విడిచిపెట్టాడు. నిన్ను కూడా విడిచిపెడతాడేమో ఆలోచించుకో. నీ ప్రవర్తన సరిగా లేకపోతే, నీ సహవాసం సరిగా లేకపోతే, నీ క్రియలు సరిగా లేకపోతే నిన్ను కూడా దేవుడు విడిచిపెడతాడు. యోధారాజులు అంటే ఎవరు? నిజం చెప్పండి, యోధారాజులు అంటే ఎవరు? దేవుని సింహాసనం మీద కూర్చున్నటువంటి గొప్ప భాగ్యం దొరికినటువంటి వారు, గొప్పవారే, దేవుని పిల్లలే. కానీ ఏం చేశాడు దేవుడు? వారిని విడిచిపెట్టాడు. ఎందుకు? వారి క్రియలు. మనం ఏమనుకుంటామంటే, నేను క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందాను, పరలోకం నాకు వచ్చేసింది అన్నట్టుగా ఉంటాం. అది తప్పని నేను అన్నాం. కానీ యేసు ప్రభు అంతటి వారి గురించి పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట ఏంటంటే, ఆయన వినయ భయభక్తులు కలిగి ఉన్నందువలన ఏంటంట? రోదనతోనూ కన్నీళ్లతోనూ మరణం నుంచి విడిపించగలిగిన మనకి ప్రార్థన చేశాడట. వినయము భయము భక్తి కలిగి ఉన్నందువలన అంగీకరించబడ్డాడట. నీకు ఆ వినయం ఉందా? నీకు ఆ భయం ఉందా? నీకు ఆ భక్తి ఉందా? అసలు నువ్వెవరు అనుకుంటున్నావు? పరలోకం నుంచి దిగి వచ్చిన యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు భూమి మీద? ఎప్పుడైనా ఆయన గర్వంగా మాట్లాడినట్టు మీకు కనబడిందా గ్రంథంలో? స్నేహితుడా, ఒకసారి ఆలోచించు. నీకెందుకు, నువ్వు ఏమిలే నాకు ఎగిరెగిరి పడుద్ది అన్నట్టుగా కొంచెం కనబడగానే అతిశయం ఎందుకు మనకి? ఎలా ఉండాలంటే మనం తగ్గించుకోవాలి. ఇదిగో యోధారాజులు అలా తగ్గించుకోలేదు. అందుకే దేవుడు అతన్ని ఏం చేశాడంట? ఆ పదం నా చదివేటప్పుడు బాధ కలుగుతుంది. దేవుడు విడిచిపెట్టాడంట. వారేమో దేవుని పిల్లలు, వారేమో దేవుని పక్షంగా పరిపాలన చేస్తున్నారు, దేవుని పిల్లల్ని పరిపాలన చేస్తున్నారు. నాయకుడినే విడిచిపెడితే దేశం ఏమవుతుందండి? ఇది ఇర్మియా గ్రంథానికి ముందు ఈ సంగతులన్నీ మన మనసులో ఉంచుకుంటే ఇర్మియా గ్రంథం టక్కున అర్థమైపోద్ది. ఒక్క మాటలో చెప్తాం, తర్వాత మరొక మాట చదువుదాం. హిజ్కియా తర్వాత ఎవరు? మనష్షే. 33:12. 33:1 చదువుదాం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడ యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన
రాజైన అన్యజనులు చేసిన హే క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఇతను కూడా యోధారాజే. ఏమయ్యాడంట? దేవుని దృష్టికి చెడు నడత నడిచాడంట. 11వ వచనం, 6వ వచనం, 33:6. బెన్హీము ఆ, లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడక చేయు కర్ణ పిచాతులతోనూ సోదెగాండ్లతోనూ సాంగత్యము చేయు. ఎవరితో? కర్ణ పిచాచి క్రైస్తవులు బాపనుడి చేత పెళ్లి చేయించుకోవచ్చా? మంత్రాలు చదివి పెళ్లి చేయించుకోవచ్చా? పెళ్ళి ఎవరు చేస్తామండి? అవసరానికి ఏదో ఒకటి, అంతేనా? ఎంత దుర్మార్గం అది! దేవుణ్ణి నమ్మినవాడు అట్లాంటి చేస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇతను అలా చేశాడు. ఏం చేశాడంటే ముహూర్తాలు చూస్తున్నాడట, కుమారుని అగ్నిగుండం దాటించాడంట. చివరికి అక్కడ రాయబడిన మాట ఏంటంటే 6వ వచనం నేను చదువుతాను. అన్యజనుల కంటేను, ఎవరికంటే? అన్యజనుల కంటేను. 6వ వచనం అండి, అంతేనా? 9వ వచనం, అన్యజనుల కంటేను మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను. అన్యజనుల కంటే చెడ్డగా ప్రవర్తించడానికి కారకుడయ్యాడంట. 11వ వచనం, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకొని పోయి. ఆగండి. ఎక్కడికి తీసుకువెళ్ళారంట? బబులోనికి. ఎందుకు తీసుకువెళ్ళారు? ఇందాక ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందా? హిజ్కియా చేసిన పని అంటే అంతా చూపించాడు కదా. అప్పుడే చెప్పాడు ప్రవక్త వచ్చి, ఇదిగో ఇదంతా లేకుండా తీసుకువెళ్తాడు రాజు, నీ సంతతి వారి, నీ పుత్ర సంతాన్ని తీసుకువెళ్తాడు, నపుంసకులుగా చేస్తాడు చెప్పాడా? జరిగిందా? ఇప్పుడు తన కుమారుడే. రైట్. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయి. నెరవేరింది. చాలండి. రాజుల 2వ గ్రంథం 21:1 నుంచి మొదం చదివితే ఈ రాజు గురించే బహు చెడ్డగా కనబడుతుంది. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయము. మనిషి ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడు యెరూషలేములో 75 సంవత్సరములు. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనమును చేసినట్లు ఏ క్రియలు చేయించవచ్చు. చాలండి. ఈ అధ్యాయం అంతా అతని గురించే చాలా చక్కగా చెడ్డవాడనే వ్రాస్తాడు. మరొక మాట చదువుదాం. మనషే తర్వాత ఆమోనండి. 33వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయము 21వ వచనం. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 ఏళ్ల వాడు యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెప్పుడు విగ్రహములన్నిటిని బలి అర్పించుతూ పూజించుతూ తన తండ్రి. చాలండి. ఇతను కూడా విగ్రహారాధకుడేనా? అవునా కాదా? అభివృద్ధి చేశాడు. ఇదండి ఇంతవరకు మనం చదువుకున్న భాగం ఏంటంటే ఇర్మియాకి ముందున్న రాజుల గురించి చదువుకున్నాము. ఇదంతా ఇర్మియాకి ముందున్నటువంటి చరిత్ర. ఇప్పుడు అసలు పాఠంలోకి రాబోతున్నాము. ఇర్మియా గ్రంథానికి ముందున్న చరిత్ర మనం విన్నాం. ఉపోద్ఘాతం ఇదంతా. నేను ఎందుకు చెప్పానంటే ఇర్మియా గ్రంథం ఎందుకు వ్రాయబడిందో చెప్పడానికి ఇదంతా ఉపోద్ఘాతంలాగా చెప్పాను. యోధా రాజులు ఆమెతో కలిపి మొత్తం 20 మంది పరిపాలన చేస్తే 15 మంది ఇప్పుడు మనం చదువుకున్నాం. ఒక్కరన్నా మంచి వాళ్ళు ఉన్నారా?
కొంత మంచి ఉంది, తర్వాత చెడ్డవాళ్ళు అయ్యారు. మీరు యెహెజ్కేలు గ్రంథం చదివితే ఒక మాట ఉంటుంది, నీతిమంతుడు ఎంత నీతిమంతుడైనా ఒక్క అపరాధం చేస్తే ఆ నీతి అంతా కొట్టుకుపోతుంది. మేము నీతిమంతులం కదా, దేవుని పిల్లలం కదా అని మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, ఒక్క పొరపాటు చేస్తే మొత్తం అంతా కొట్టుకుపోతుంది. యాకోబు చెప్పాడు, ఏమది? ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లయితే ధర్మశాస్త్రం అంతటిని మీరినట్టు అన్నాడు. అమ్మా అయ్యా, ఇంకోసారి వినండి. మనం ఎంత చేసినా చాలా జాగ్రత్తగా రవంత కూడా తప్పు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తేనే నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవడం సాధ్యమవుతుంది. ఒకవేళ ఏముందిలే, కొంచెమే కదా, ఒకటే కదా అబద్ధం, చిన్న అబద్ధమే కదా, చిన్న పొరపాటే కదా అని మనం ఆలోచన చేయకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తే, ఎలా పడితే అలా మాట్లాడితే, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఏమవుతుంది? అంతటినీ తప్పిపోయినట్లు అవుతుంది. ఇదిగో యోధారాజులు చేసిన పని అదే. ఈ పాఠం అంతా ఎందుకు చెప్పానంటే, నేను ఒక్క మాటలో చెప్పాలంటే, మనము కడు జాగ్రత్త కలిగి జీవించాలి. క్రైస్తవ్యం అంటే ఏదో బాప్తిసం పొంది పరలోకం వెళ్ళినట్టు ఫీల్ అయ్యేది కాదు. చంకలు కొట్టారంటారే, గప్పాలు కొట్టుకున్నారంటారే, అటువంటిది కాదు. యేసుప్రభు వారు అన్నారు, అయ్యా మీ బోధ నేను వింటున్నాను చాలా కాలంగా, 3 ఏళ్ల బట్టి. మీరు చెప్పిన మాట నాకు అర్థమేమైందంటే, పరలోకం ఎవరు రారా అని అడిగాడు. ఒక అతను అడిగాడు లోకాసువార్త 13వ అధ్యాయంలో. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అనేకులు ప్రవేశింపజూతురు కానీ, ఇదేంటండి బాబు, అనేకులు ప్రవేశించడానికి చూస్తారో ఏం కాదంట, ప్రవేశింపజూసే వారి వల్లనే కాకపోతే అసలు ప్రయత్నం చేయని వాళ్ళ వల్ల ఇంకేమవుతుంది? ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనం చదివితే చదవండి, బాగుంటుంది అక్కడ. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. దాని రాజ వీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ ప్రయత్నించుచున్న ఒకడు మీకు కనబడినడలా నేను దాన్ని క్షమించుదును. ఏంటంట? ఒక్కడు కనబడితే, అంటే యెరూషలేములో ఎవరు లేరు? యోధా రాజుల్లో ఎవరు లేనట్టు యోధా దేశంలో యెరూషలేం పట్టణంలో ఇర్మియా కాలంలో దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా వాళ్ళకు ప్రకటన చేయి. ఒక్కడు, ఇంకోసారి చదవండి ఆ మాట, న్యాయంగా ఉన్నారని కదా ఆయన అంటుంది. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ ప్రయత్నించుచున్న ఒకడు. నమ్మకం ఉండని ప్రయత్నం చేయట్లేదట. క్రైస్తవుడా, నువ్వు అసలు ప్రయత్నం చేస్తున్నావా? దేవుడు కోరినట్టుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావా? యూదులు ప్రయత్నం చేయలేదు. ధర్మశాస్త్రంలో బైబిల్ చెప్పిన మాటని, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆజ్ఞలు 2 అన్నారు. అంతేనా? ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞల్లో మిళితమైంది అన్నాడు. మొదటి ఆజ్ఞ ఏంటి? దేవుడని యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించడం. అంటే పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఇర్మియా చెప్పేది అది. ఆయన ఏం చెబితే అది చేయాలి. భార్య పిల్లలు కాదు, కుటుంబం కాదు, నీ ఆరోగ్యం కాదు, దేవుని చిత్తం నెరవేర్చడానికి ప్రయత్నం చేయి. యేసు ప్రభు చెప్పింది అదే. తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెలను కడుకు, తన ప్రాణమును సహా ద్వేషించకపోతే నాకు పాత్రుడు కాదన్నాడు కదా. ఇది పూర్ణ హృదయంతో సేవించడం అంటే. యూదులు ఎవ్వరూ అలాంటి వారు కాదు. అందుకే వారి మీదకి దేవుని కోపము వచ్చిందని చెప్పడానికి ఇర్మియా గ్రంథం రాస్తాడు. మరలా చదువుదాం. యోధా రాజుల సంగతి అయిపోయిందండి. మరొక చోటకు వద్దాం.
బ్రేక్ ఇమ్మంటారా? సరే అయితే ఇప్పుడు యోషియా దగ్గరికి వద్దాం మరల వచ్చిన తర్వాత. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలండి.